హీబ్రూ 9వ అధ్యాయం. మొదటి ఒడంబడికకు కూడా దైవ సంబంధమైన సేవ కోసం న్యాయ నియమాలు, భూ సంబంధమైన పవిత్రాలయం ఉన్నాయి. ఒక ఆరాధనా గుడారాన్ని తయారు చేశారు. దాని ముందు భాగంలో దీపస్తంభం, బల్ల, సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఈ భాగాన్ని పవిత్ర స్థలం అంటారు. రెండో తెర వెనుక అతి పవిత్ర స్థలం అనే భాగం ఉంది. అందులో బంగారు ధూపార్తి, పూర్తిగా బంగారు తొడుగు చేసిన ఒడంబడిక పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉన్న బంగారు పాత్ర, చిగిర్చిన అహరోను దండం, ఒడంబడిక పలకలు ఉన్నాయి. పెట్టెకు పైగా మహిమకు చెందిన కెరూబులు కరుణాపీఠాన్ని కమ్ముకొని ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు వివరించి చెప్పలేము. ఈ విధంగా ఇవన్నీ తయారైనప్పుడు యాజకులు ఆరాధనా గుడారంలోని ఆ ముందు భాగంలో ఎప్పుడూ ప్రవేశిస్తూ దైవిక సేవ జరిగిస్తూ ఉండేవారు. అయితే ఆ రెండో భాగంలోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రముఖ యాజి ఒకడే ప్రవేశించేవాడు. రక్తం లేకుండా ప్రవేశించలేదు. అతడు ఆ రక్తం తన కోసం, ప్రజలు తెలియక చేసిన పాపాల కోసం అర్పించాడు. ఈ ప్రకారం ఆ మొదటి ఆరాధన గుడారం నిలిచి ఉన్నప్పుడు అతి పవిత్ర స్థలంలోకి మార్గమేదో వెల్లడి కాలేదని పవిత్రాత్మ సూచిస్తున్నాడు. అదంతా ప్రస్తుత కాలానికి ఉదాహరణ లాంటిది. అర్పించిన ఆ అర్పణలు, బలులు ఆ ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు. అవి అన్నపానాలు, నానా విధాల జల సంస్కారాలు, దేహ సంబంధమైన విధులకు సంబంధించినవి మాత్రమే. అవి దిద్దుబాటు కాలం వరకే విధించబడేవి. అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలను గురించి ప్రముఖ యాజి పాత ఆరాధన గుడారం కంటే మరింత ఘనంగా, పరిపూర్ణంగా ఉన్నదాని ద్వారా వచ్చాడు. ఇది చేతులతో చేసినది కాదు, ఈ సృష్టికి సంబంధమైనది కాదన్నమాట. ఆయన మనుషుల కోసం శాశ్వత విముక్తి సంపాదించి మేకల రక్తంతో, ఎద్దుల రక్తంతో కాక తన సొంత రక్తంతోనే ఒక్కసారి అతి పవిత్ర స్థలంలో ప్రవేశించాడు. మేకల రక్తం, ఎద్దుల రక్తం, ఆవు దూడ, బూడిద అశుద్ధమైన వారి మీద చల్లడం శరీర శుద్ధి విషయంలో పవిత్రపరిచేది. ఇలాగైతే క్రీస్తు రక్తం ఈ అంతర్వాణిని జీవం గల దేవుని సేవ కోసం, నిర్జీవ క్రియల నుంచి మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మ ద్వారా తనను తానే నిష్కళంకుడుగా దేవునికి సమర్పించుకున్నాడు. ఈ కారణం వల్ల ఆయన తన మరణం ద్వారా మొదటి ఒడంబడిక కింద అతిక్రమణల విముక్తి కోసం కొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుని పిలుపు అందిన వారికి శాశ్వతమైన వారసత్వాన్ని గురించిన వాగ్దానం లభించాలని ఆయన ఉద్దేశం. మరణ శాసనం ఉంటే దానిని రాసిన వాని మరణం తప్పనిసరి. అంటే మరణ శాసనం రాసినవాడు బ్రతికి ఉన్నంత వరకు అది చెల్లనే చెల్లదు. అతడు చనిపోతేనే అది అమల్లోకి వస్తుంది. అందుచేత ఆ మొదటి ఒడంబడికను కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించడం జరగలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలందరికీ చెప్పిన తరువాత కోడెదూడల, మేకల రక్తం తీసుకొని నీళ్లతో, ఎర్రని గొర్రెబొచ్చుతో, హిస్సోపు రెమ్మతో ధర్మశాస్త్ర గ్రంథం మీద, ప్రజలందరి మీద దాన్ని చిలకరించాడు. ఇది దేవుడు మీకు ఆజ్ఞాపించిన ఒడంబడిక రక్తమని చెప్పాడు. ఆ విధంగానే అతడు ఆరాధనా గుడారం మీద, సేవా పాత్రలన్నిటి మీద రక్తం చల్లాడు. ధర్మశాస్త్రం ప్రకారం సుమారు వస్తువులన్నీ రక్తంతో శుద్ధి అయ్యేవి. రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు. పరలోకంలో ఉన్న వాటికి సూచనగా ఉన్నవి వాటి చేత శుద్ధి కావడం అవసరమే. కానీ ఆ పరలోక సంబంధమైనవి వాటికంటే శ్రేష్టమైన యజ్ఞాల చేత శుద్ధి కావాలి. చేతులతో చేసిన పవిత్ర స్థలాల్లో క్రీస్తు ప్రవేశింపలేదు. ఆ స్థలాలు నిజమైన వాటికి మాదిరి మాత్రమే. ఇప్పుడు దేవుని సముఖంలో మన కోసం కనపడే ఆయన పరలోకంలోనే ప్రవేశించారు. అంతేకాదు, ప్రముఖ యాజి ఏటేటా తనది కాని రక్తంతో అతి పవిత్ర స్థలంలో ప్రవేశించే ప్రకారం క్రీస్తు తరచుగా తనను తాను అర్పించుకోవాలని కాదు. అలా చేయాలంటే జగత్తుకు పునాది వేసినప్పటి నుంచి ఆయన అనేకసార్లు బాధ అనుభవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యుగాల అంతంలో ఒకేసారి తనను తాను బలిగా అర్పించుకోవడం వల్ల పాపం లేకుండా చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనుషులు ఒకేసారి చనిపోవాలనే నియమం ఉంది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు కూడా ఒకేసారి అనేకుల అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తన కోసం ఎదురు చూసే వారికి ముక్తి ప్రసాదించడానికే రెండోసారి కనిపిస్తాడు.